వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తమ పోలీస్ అధికారులకు సేవా పథకాలను అందజేసిన సైబరాబాద్ సిపి అవినాష్ మెహాంతి. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించడమే లక్ష్యమన్న సిపి. పటాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయ డంకా మోగించిన తీన్మార్ మల్లన్న. బాణసంచా కాల్చుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మల్లన్న టీం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఉచిత చేప మందు పంపిణీ. ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తున్న ప్రజలు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రెస్ క్లబ్ లో సంతాపం తెలిపిన విలేకరులు. డీటెయిల్స్ చూస్తే సైబరాబాద్ పోలీసులు ప్రధాన సమావేశ మందిరంలో రివార్డు వేడుకను నిర్వహించారు. ఇందులో విశిష్ట ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి సేవా పథకాలను కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ సిపి అవినాష్ మెహంతి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సిపి సేవా పథకాలు అందుకున్న వారిని అభినందించారు. ప్రజారక్షణ మరియు విధి నిర్వహణలో అసాధారణ పనితీరును గుర్తించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఈ పథకాలను ప్రదానం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించడమే లక్ష్యమని సిపి అవినాష్ మెహంతి తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీం విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందిన సందర్భంగా జన్నారం మండలం అధ్యక్షులు ఎండి ఇలియాస్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చుతూ కేక్ కట్ చేసి మల్లన్న విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గం తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు మామిడి తిరుపతి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యావంతులు ఈ రోజు ఇచ్చిన ఫలితాన్ని సగర్వంగా ఎలుగెత్తి చెప్పుకుంటామని అన్నారు. రాబోయే రోజులలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన నిరుపేద వర్గాలకు అనుకూలంగా పనిచేస్తాడని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల కమిటీ సభ్యులు నరేష్, సురేష్, పత్రి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా క్యూన్యూస్ నివేదికగా తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకగా ప్రశ్నిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గద్దె దించడానికి పూనుకున్నది తీన్మార్ మల్లన్న. ఈరోజు గద్దె దిగడం జరిగింది ఎప్పుడో. అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు జరిపినటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రజలకు చూపిస్తూ క్యూన్యూస్ వేదికగా తీసుకొస్తూ ప్రశ్నించే గొంతుకగా ఇలా ఎదుగుతూ ఇలా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్నకు అభినందనలు తెలుపుతూ మరియు తీన్మార్ మల్లన్నకు ఓటేసినటువంటి ప్రతి ఒక్క ఓటరుకు పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఖానాపూర్ నియోజకవర్గ కమిటీ తీన్మార్ మల్లన్న టీమ్గా జన్నారం మండల కమిటీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం.
ఫోన్ నీకు క్యాన్సల్ చేయకపోతే దేనికంటే దాన్ని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ చేశారు. మండల కేంద్రానికి చెందిన రంగసాయి ప్రేమరాజ్ భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉచిత చేప మందు పంపిణీకి జనాలు భారీగా తరలివస్తున్నారు. చాలా మంది ఆస్తమా రోగులు ఇతర జిల్లాల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేప మందును తీసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ మందు తీసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆస్తమాని తగ్గించే ఆయుర్వేద గుణాలు చేప మందులో ఉండటం వల్ల ఇది తీసుకున్న తర్వాత ఆస్తమా తగ్గిందని చాలా మంది ప్రజలు చెబుతూ ఉండటంతో ఈ మందు తీసుకునేందుకు భారీగా ప్రజలు తరలి వస్తారని స్థానికులు చెబుతున్నారు. కూడా ఒక 2000 మందికి భోజన వసతి కల్పించారు. వారికి మా దండేపల్లి ఈ చేప మందు తరఫున మా కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి. అట్లాగే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక మరి ఇక్కడ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసినాం. మరి ఇక్కడ ఇప్పుడు మేము అందరం కూడా ఉచితంగానే ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. మన ఇక్కడ ఈ చేప మందు ఏర్పాటు చేసినటువంటి రంగసాయి ప్రేమరాజు మరియు లక్ష్మీ దంపతులు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఈ కమిటీ సభ్యులైనటువంటి కటుకూరు రాజన్న గారు, పసుమూడి తిరుపతి గారు, అట్లాగే మరి ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ గారు, పొన్నం చిన్నగౌడ్ గారు, గుండ రవీందర్ గారు, అందరికీ అడే రవి గారు, ఇక్కడ ఎవరెవరైతే ఈ రాత్రి బావుల్లో శ్రమించి కష్టపడ్డారో వారి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుగుతున్నాం. రాబో రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి వారికి అన్ని వసతులు కల్పించి ఈ చేప మంద కార్యక్రమం మృగశిర కార్తీ ఈరోజు చేప మందు పంపిణీ చేయడం జరుగుతోంది దండపల్లిలో. మరి ముఖ్యంగా ఇది 15 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ప్రేమరాజ్ భూలక్ష్మి వాళ్ళ దంపతుల సహకారంతో మరి ఇక్కడ చేప మందు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది మొత్తం గ్రామస్తులు కూడా అందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. దాదాపు ఇక్కడ మూడు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఒక 5-6 వేల మంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సక్సెస్ఫుల్గా ఈ మందు అందరికీ పనిచేస్తుంది కాబట్టి క్రమక్రమేణా దీని మీద నమ్మకం పెరుగుతూ ఉంది. వ్యాధిగ్రస్తులు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ చేప మందు ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ రోజు మరి భూలక్ష్మి దంపతుల ప్రేమరాజ్ దంపతుల సహకారంతో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి సక్సెస్ఫుల్గా అందరూ నడిపించి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. పత్రికా రంగానికి జీవం పోసింది ఈనాడు సంస్థ అధినేత దివంగత రామోజీరావు అని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పైడా కొండలరావు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లోని రామోజీరావు మృతికి విలేకరులు సంతాపం వ్యక్తం చేశారు. ముందుగా జ్యోతిని ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని ప్రపంచం చాటి చెప్పిన రామోజీరావు అని తెలియజేశారు. ఇక తెలుగు అక్షర విలువలు నేర్పింది కూడా రామోజీరావు అని అన్నారు. పత్రికను సామాన్య ప్రజల వరకు చేరేలా అలాగే గ్రామీణ ప్రాంతాల సమస్యలను సైతం వెలుగులోకి తీసుకుని వచ్చి పరిష్కారం చూపించే విధంగా పత్రికా రంగాన్ని ఎలక్ట్రానిక్ మీడియాను ఆంధ్రాలో తీర్చిదిద్దింది ఈనాడు అధినేత రామోజీరావు అని తెలిపారు. అనంతరం పలువురు విలేకరులు మాట్లాడుతూ సామాజిక ఆర్థిక చైతన్యంను సమాజంలోకి తేవడంతో ఆయన కృషి ఎనలేనిదని వారన్నారు. విద్య, వైద్యం, మహిళలకు ఆటలు తదితర అంశాల్లో చైతన్యం తేవడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారన్నారు. అనంతరం అక్షర యోధుడు రామోజీరావు అమర్ రాయ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం కురుపాం మండలం పత్రికా సోదరులు పాల్గొన్నారు. అక్షర యోధుడు అక్షర యోధుడు అక్షర యోధుడు అక్షర యోధుడు అక్షర యోధుడు ఓకేనా అక్షర యోధుడు అక్షర యోధుడు అక్షర యోధుడు అక్షర యోధుడు అక్షర యోధుడు రామోజీరావు రామోజీరావు అక్షర యోధుడు రామోజీరావు అక్షర యోధుడు రామోజీరావు అక్షర యోధుడు రామోజీరావు
టీవీ నేను చేయను నీ మీద వేస్తున్నా డైలాగ్ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని కురుపాం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి కడ్రక మల్లేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి గెలుపు కోసం నిరంతరం కృషి చేసి ఆమెను అసెంబ్లీకి పంపించడం కోసం పాటుపడ్డ ప్రతి జనసేన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం జనసేన నాయకులు, అధికారి అనిల్ మరియు వార్డు మెంబర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మన కురుపాం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి జగదీశ్వరి మేడం గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన జన సైనికులకు, నాయకులకు, వీర మహిళలకు అందరికీ నమస్కారాలు. ఉమ్మడి ప్రభుత్వంలో ఈ ఎలక్షన్లో శక్తికి మించి జన సైనికులు అతి ఉత్సాహంతో పనిచేసి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం మరి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. అదేవిధంగా అందరికీ జన సైనికులకు, నాయకులందరికీ పార్టీ అండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడక్కర్లేదు. ఈ ఉత్సాహం ఇప్పటితో కాకుండా 2029 ఎలక్షన్ వరకు ఉత్సాహం చూపించి పార్టీ బలోపేతం కోసం మనమందరం కృషి చేసి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన ప్రతి క్షణం నుంచి మా జన సైనికులకు అందరికీ అన్నదమ్ముల ఒక పార్టీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ అనడం జరిగింది. అదేవిధంగా సైనికులందరూ నన్ను ఒక పెద్దన్నగా మెరుగుదల కోసం మనం పనిచేసే విధంగా మనమందరం ముందుకు రండి. ఇంతవరకు చాలా జన సైనికులందరూ చాలా మంది భయభ్రాంతులతో బయటకు రాలేని పరిస్థితిలో ఉండేవారు. ఇప్పుడు ధైర్యపడక్కర్లేదు. మన పార్టీ మనం రేపొద్దున మన పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చేసే విధంగా మనమందరం రానున్న తరానికి మనమే నాయకులుగా ఎదిగే విధంగా మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు నిలబెట్టే విధంగా మనమందరం ముందుకు రావాలని కోరుకుంటాను. ఉమ్మడి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా, ప్రతి ఒక్క ప్రజలకు జవాబుదారంగా ఉండే విధంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి ఒక్క సమస్యను మన ఉమ్మడి ప్రభుత్వం తీర్చడానికి సిద్ధంగా ఉంది. మనమందరూ ఆ ప్రభుత్వానికి, మన ప్రజలకు కూడా జవాబుదారంగా ఉండి మన సమస్య పరిష్కరించే విధంగా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జన సైనికులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు అన్నారు. ఈ సందర్భంగా తన కోటలో పత్రికా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత పత్రికా మీడియా సమావేశంలో ఎమ్మెల్యేగా గెలిపించిన బొబ్బిలి నియోజకవర్గం ప్రజలకు, ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తలకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక నియంత పాలనను చేశారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో నియంత పాలనకు ప్రజా ఆగ్రహాన్ని ఓట్ల ద్వారా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుచి చూపించారని ఆయన అన్నారు. అలాగే ప్రజా వేదిక కూల్చిన నాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం రాష్ట్రంలో ప్రారంభమైందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు చింటూ లక్ష్మీనాయుడు, మరిసెర్ల రామారావు నాయుడు, బాబు, పాలూరి పెద్దింటి మనోజ్ కుమార్, లంకా రమేష్ తదితరులు ఉన్నారు. ప్రజాపాలనకి వినియోగించుకోవచ్చు. ఆయన మెయిన్ అభియోగం ఏంటి? అది అక్రమ కట్టడం. అది దాటి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముట్టుకోలేదు. అది ఇంకా ఏటొడ్డు. అక్రమ కట్టడం ఏంటి? చంద్రబాబు గారి నివాసం ముందు అక్రమ కట్టడం. అదేంటంటే విధ్వంసకర సైడిస్టిక్ మెంటాలిటీతో. మీకు తెలుసా, ఈ రోజు కూడా ఆ డెబ్రిస్ అక్కడే ఉంది. అంటే రోజు చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళినప్పుడు ఆ డెబ్రిస్ చూడాలి. అది అంటే ఇటువంటి మనస్తత్వం, ఇటువంటి పోకడ ప్రజా జీవితంలో మంచిది కాదు. అదే ప్రజలు ఒక అనూహ్యమైనటువంటి తీర్పు ఇవాళ ఇచ్చి, ముఖ్యంగా
మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ప్రదానం చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి బహుమతిని మన రాష్ట్రం ఒక ముఖ్య పాత్ర పోషించబోతుంది. పీడించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసినటువంటి ఎన్నికే ఈ ఎన్నిక. అవాళ దర్బార్ మహల్లో మేమందరం ఒక 20-15 మంది కూర్చున్నాం. ప్రజావేదిక కూల్చిన రోజు నాకు బాగా జ్ఞాపకం. ఎన్నికలైన నెల రోజుల లోపే అనుకుంటాను. అప్పుడు నేను అన్నాను, ఈ కూల్చడంతో మొదలు పెట్టాడు, ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో రాణించినట్టే మన వాళ్ళే, మన తెలుగుదేశం నాయకులే చాలామంది నాతో ఉన్న చనువుతోనే అవహేళన చేశారు. ఆయన 151 సీట్లు వచ్చాయి, ఎక్కడ మనం మళ్ళీ అది ఎప్పుడు మనం కొట్టుకొస్తామంటే చూడండి, ఇటువంటి మనస్తత్వం, ఇటువంటి రాజశేఖర రెడ్డి కొడుకుని వేశారు ఈయనకి ఓటు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని డ్రాబ్యాక్స్ ఆయనకు ఉన్నా లేకపోయినా ఇలాంటి విధ్వంసకర బుద్ధి ఆయనకి ఎప్పుడూ లేదు. ఆ ప్రజావేదిక అనేది కొన్ని వేలాది లక్షలాది కుటుంబాలకు ఊరట కల్పించినటువంటి వేదిక. మేము ప్రత్యక్షంగా చూసాం. లక్ష్మణరెడ్డి గారు నన్ను అడగండి, మేము చెప్తాం. కొన్ని వేలాది మంది అక్కడ కడుపు పేదవాళ్ళు వచ్చి అన్నం తినేవారు. ఎన్నో సమస్యల్ని వినతి పత్రాలు చంద్రబాబు నాయుడు గారు స్వీకరించేవారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రివ్యూ మీటింగులతో ఆ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయించేవారు. ఆయనే ఎన్నికల ఫలితాలలో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం పోలినాయుడు చెరువు గ్రామంలో టీడీపీ నాయకులు ఫయజ్, షాహుల్ రఫీ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ సురా శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను టీడీపీ నాయకులు అభినందించారు. గ్రామంలో అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకుని వెళ్లారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కూడా అక్క ఒకటే చెప్పింది, ఎక్కడైతే ఈరోజు వాటర్ సోర్సెస్ మీ పోల్నాడు చెరువులు ఇష్యూ వస్తే అవసరమైతే ఇక్కడ వాటర్ ట్యాంక్ అయినా పెట్టి వాటర్ సప్లై చేయమని చెప్పి నాకు ఉదయాన్నే అక్క కూడా చెప్పింది. మీకు ఇబ్బంది అయితే మీకు వాటర్ సోర్స్ వచ్చే వరకు వాటర్ ట్యాంక్తో కూడా నీళ్ళు ఇచ్చేదానికి వెనకాడే పరిస్థితి లేదు. మీకు రేపు నెలాఖరు లోపల మీ ఇళ్ళకి అన్ని ఇళ్ళకి కూడా వాటర్ వచ్చేటట్టు చేసేదానికి చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్, ముఖ్యంగా ఫయాజ్ తోటి ఉన్నటువంటి మిత్రమండలి ముగ్గురు కూడా ఫస్ట్ నుంచి ఈ గ్రామానికి చేయాలని ఆతృతతో ఉన్నటువంటి వ్యక్తులు. మీరందరూ కూడా ఈ ముగ్గురిని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు మీకు ఏం కావాలో 1 by 1 ఈ 5 సంవత్సరాల్లో శ్మశాన వాటికి కూడా చెప్పుకొచ్చాడు. ముందు వాటరు, 2 వచ్చి ఎస్టీ కాలనీలో స్తంభాల విషయం వచ్చింది. ఆ 2 కూడా అక్క దృష్టి తీసుకెళ్ళి వాటర్ సోర్స్ అయితే ఆల్రెడీ రేపు ప్రపోజల్స్ పంపించి మీకు నెలకు లోపల ఇప్పిస్తాం. స్తంభాల విషయం కూడా రేపు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మాట్లాడి మీ ఎస్టీ కాలనీకి పోల్నాటికి కావాల్సిన వసతులన్నీ కూడా రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో మీకు ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ కూడా ఏర్పరుస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీరు చేసినటువంటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. అవినీతి పాలనకు అంతం పలికినటువంటి రోజు జూన్ 4వ తేదీ. కాబట్టి మీరందరూ కూడా ఈ అంతానికి దీనికి మీరందరూ తోడ్పడి రోజు ముందుండి అందరూ కూడా సహకరించినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఏవి వసతులు కావాలన్నా కూడా చేసుకోవాలని కూడా మనం చేస్తాం. 1-2 సార్లు మీకు వాటర్ అయితే ఆల్రెడీ చేస్తాం. త్వరగా కూడా మీకు ఏదైనా కావాలన్నా కూడా 1-2 సార్లు తిరిగైనా చేసుకోవాలని మనం చేస్తాను. మీకు కావాల్సిన వసతులు అయితే మండలంలో ఎక్కడ వెనకడుగు ఒకవేళ లేట్ చేసినా ఈ 2 కాలనీలు అయితే మాత్రం ఖచ్చితంగా ముందే వీటికి చేసేటట్టుగా చేస్తామని చెప్పి మనం చేస్తాం. పెద్ద ఎత్తున మీరందరూ కూడా
వాట్సాప్ గ్రూప్ లో ఫోటోలు పెట్టకపోవడంతో ఇద్దరు యువకులను దారుణంగా హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ నెల 4వ తేదీన కడతాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మృతి చెందిన యువకులు గోపగోని శివ, శేషగిరి, శివ కడతాల మండలం గోవిందయ్యపల్లి గ్రామస్తులుగా తెలిపారు. ఇక హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను విలేకరుల సమావేశంలో తెలిపారు. రాజు, విజయ్, జగదీష్ అండ్ ప్రవీణ్ వీళ్ళు 6 మంది కూడా ఇన్నోవా క్రిస్టా కట్టాల నుంచి వీళ్ళు తీసుకొని ఈ గాయత్రి నగర్కి వెళ్ళడం జరుగుతుంది. గాయత్రి నగర్లో ఈ శారద వైన్ షాప్ దగ్గర వీళ్ళు అక్కడ ఎవరైతే మృతులు ఇద్దరు కూడా గుండుగోని శివ అండ్ శేషు గారి శివ అక్కడే ఉంటారు వైన్ షాప్ దగ్గర. సో వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వాళ్ళని కట్టాల్లోని ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో ఉండే ఒక విల్లా ఏదైతే దీంతో A1 అక్కడ దాన్ని రెంట్కి తీసుకోవడం జరిగింది ఒక 1 year బ్యాక్. ఆ విల్లాలోనే అతను ఉండడం జరిగింది. సో అక్కడికి వచ్చి వాళ్ళతో మీరు ఎందుకు ఇట్లా నన్ను వాట్సాప్ గ్రూప్లోంచి నా ఫొటోస్ డిలీట్ చేస్తున్నాను, నన్ను కూడా ఎగ్జిట్ ఇచ్చారనేసి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఇతను నేను చేస్తాను, నువ్వు ఇట్లా జామ్ చేస్తున్నావు పైగా అని చెప్పేసి ఉంది. తర్వాత వీడు మాట వినట్లేదని చెప్పేసి ఈ డిసీజ్డ్ 2 శేషు గారి శివను ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ జల్కం రవి అండ్ పల్లె నాగరాజు గౌడ్ వీళ్ళిద్దరు ఇంకా ఈ రాజు, విజయ్ వీళ్ళు ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఈ నాగరాజు అనే అతని దగ్గర ఒక కత్తి మీరు కూడా అక్కడ చూడొచ్చు. సో దాంతో అతన్ని మల్టిపుల్ స్టాబ్స్ చేయడం జరిగింది. నెక్ మీద, ఈ థ్రాట్లో ప్లస్ చెస్ట్ మీద ఏరియాలో ఇమీడియట్గా అక్కడికక్కడే ఈ శేషు గారు శివ అనే అతను పడిపోయి చనిపోవడం జరిగింది. సిమిలర్గా గుండుపోయిన శివ అనే అతను అది చూసి అతని అరుపులో చూసి ఇతను కూడా ఇంట్లో నుంచి పారిపోయేదానికి ట్రై చేస్తాడు. బట్ కానీ లోపల నుంచి బోల్ట్ అంతా వేయడము ప్లస్ ఒక 7 మంది అక్కడ ఉండడం వల్ల అతను కూడా పోలేకపోతాడు. ముంగడు తీసుకురండి సార్, వాళ్ళని ముంగడు. అంబర్పేట్ దర్గా హజరత్ సిద్ది అంబర్ షా రెహమతుల్లా అలై దర్గాలో ఉరూస్ సందర్భంగా హమ్దనాథ్ మన్కాబాద్ హమద్ బ్రదర్స్ కలిసి నాతే మొహఫీల్ ని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హజరత్ సయ్యద్ అలీ ముస్తఫా ఖాదర్ సాబ్ మరియు మాజీ శాసనసభ్యులు సయ్యద్ అహ్మద్ పాషా ఖాదరి మరియు దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. सरकार की मर्जी वो बुला लेते। ये सोच के बैठे रहो सरकार के दर पर कि जन्नत को कहीं और से रास्ता नहीं जाता। हर शख्स उसी नाम से मंसूब है लेकिन हर नाम को उस शान से छूमा नहीं जाता। और सरकार के अंदर की ये तासीर है नासिर कि गैरों का मेरे मुंह में निवाला नहीं जाता, गैरों का मेरे मुंह में निवाला नहीं जाता। जन्नत की चली बात तो शह ने कहा मौला उम्मत को मेरी भेज में तन्हा नहीं जाता, उम्मत को मेरी भेज करता हूं, इससे नहीं कुछ मतलब, इससे नहीं कुछ मतलब। तुझे रख लो आज तुझे रख लो रख लो। अभी कुछ ही लम्हात में हुजूर शहजादे गौसे आजम भी आने वाले हैं।
तो आप लोग ऐसे खामोश ना रहे, तमाम अज़ीज़ सुभान अल्लाह बोले। इससे आपके नाम अमाल में बरकत होती है और आपके गुनाह माफ होते हैं। और अब तो ऑफर भी है, अल्हम्दुलिल्लाह चांद भी दिख गया, बोले सुभान अल्लाह और सुभान अल्लाह। हाँ पीने को तो पी लूंगा पर अर्ज जरा सी है, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువకుడు హత్య జరిగింది. సల్మాన్ అనే 20 సంవత్సరాల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గల కారణాలను మృతుడి తల్లి మీడియాకు తెలిపారు. పైసలు ఇచ్చేదని ఒక పిల్లతో, అంటే వాళ్ళ పిల్ల పేరు స్వర్ణ. మాట్లాడి అన్న రా అని పిలిపిస్తే నా కొడుకు సరే చల్లేంది అని పోతే వీళ్ళు మొత్తం గ్యాన్ చేసి ఇట్లా మటర్ చేసింది నా కొడుకుది. నా ఫస్ట్ బిడ్డది చేస్తే గమ్మనైంది, ఇప్పుడు కొడుకుది చేస్తే ఎవరు ఊకుతా చెప్పు? ఎవరుంది మాకు వెనక ముంగటతో ఇక్కడతో సిటీ, ఇక్కడతో ఈ ఊర్లతో ఇవ్వలేదు, సిటీలో ఉంది మాకు మొత్తం. మేము సిటీకి మాకు సొంతం ఇల్లు ఉంది, ఎట్లా పోవాలి? రేపు నా కొడుకుకి వేరే కొడుకుకి చంపేస్తే, రేపు నాకు చంపేస్తే ఎవరు గ్యారంటీ ఉంది? మళ్ళీ ఆయనకు ఏం న్యాయం చేస్తా ఏం చేస్తా? మీరు ఏం చేస్తా? పోలీసు వాళ్ళకి ఏం పట్టుకోం వాళ్ళు, అదే మాకు అదే మేము చేస్తే 30-20 మంది పోలీసులు మా ఇంట్లో వస్తాం. బస్సులో అది ఇది అయితే ఏం రావు పోలీసు వాళ్ళు. మళ్ళీ పోలీసు వాళ్ళకు మా మీద పగ మస్తు ఉంది. పోలీసు వాళ్ళు ఆయనకు సాయం చేస్తుంది. విన్నామా? పోలీసు వాళ్ళు అసలు బాగా రానికి ఎట్లేస్తా బయట శిక్ష వేయద్దు. నాకు శిక్షకు నేను ఎల్బీ నగర్ పిఎస్కు పోతేవి ఏమన్నా వాళ్ళు నాకు ఏమన్నా పిఎస్ వాళ్ళు సంవత్సరం తర్వాత పిలిపిస్తా అమ్మా శిక్ష వేపిస్తా అది వేపిస్తా అన్నమా, ఏమేయలే నాకు పిలువలే వాళ్ళు. మళ్ళీ మేము ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఎదిగి కొడుకు పోవాలి చెప్పు. ఇది ఎల్బీ నగర్ పిఎస్ ఏంది అది? పోలీసు వాళ్ళు ఎవరితో న్యాయం చేస్తా? పైసలు ఉన్నాయి వాళ్ళతోని, గంజాయి తాగి మంచిగా వాళ్ళు అసలు డబ్బులు తీసుకోపోతా. మా ఇంటి కాడ గంజాయి అంతే, వీళ్ళు డబ్బులు తీసుకోపోతా. అదే మొత్తం మా బస్సులో నడుస్తాయి. వీళ్ళు ఏం చెయ్యం, వీళ్ళు బస్సులో ఎట్లా మటర్ జెసిబి ఉంటే బస్సులో వాళ్ళు ఏం చెయ్యం, పోలీసు వాళ్ళకి ఏం చెయ్యం. మాకు న్యాయం కావాలి. విన్నావా? వాళ్ళకుతో ఎడవద్దు, ఆయనకు ఫాంసీకి సజా వస్తుంది బస్. ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లోని ఎస్బీఐజీ ఆడిటోరియం లో ద అవేకింగ్ 2024 అనే యూత్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యువత డాన్స్ ప్రోగ్రామ్స్ మరియు కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించారు. యువత ఈ సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత సోషల్ మీడియాలో యూట్యూబ్ లో తమ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. అలా కాకుండా యువత ఒక డిసిప్లిన్ గా, ఒక సిస్టమేటీరియల్ గా ముందుకు సాగుతూ ఎన్నో విజయాలు సాధించాలని ద అవేకింగ్ 2024 ప్రోగ్రాం యాజమాన్యం తెలియజేశారు. wasted. There is purpose for your life. There is potential for your life, and your best days are ahead of you. Doesn't matter what the economy is like. Doesn't matter what people are saying. Doesn't matter what you are going through right now. I can tell you that if you find Jesus, that you're going to find life. So, from all of us here at The Awakening, we're so glad that you're here with us to find out what's happening. We're having a crazy good time. We have food, accommodation, games, everything that happens at The Awakening. It is the best, biggest youth conference in this country. So don't miss out. If you're in the city of Hyderabad, we have one more day tomorrow here at SVIT Auditorium in Secunderabad, The Awakening 2024. Tell them that you know me. Come here and come and meet all of our leaders here. We're going to have an absolutely amazing time. Thank you. God bless you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తమ పోలీస్ అధికారులకు సేవా పథకాలను అందజేసిన సైబరాబాద్ సిపి అవినాష్ మెహాంతి. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించడమే లక్ష్యమన్న సిపి. పటాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయ డంకా మోగించిన తీన్మార్ మల్లన్న. బాణసంచా కాల్చుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మల్లన్న టీం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఉచిత చేప మందు పంపిణీ. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తున్న ప్రజలు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రెస్ క్లబ్ లో సంతాపం తెలిపిన విలేకరులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 94 న్యూస్.